నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతుల సంతానము విడిపింపబడును. నీతి కలిగి ఉండడం చాలా శక్తివంతమైనది. ఎంతగా అంటే నీతిమంతుల తరువాతి తరం సైతం తమపై తమ తల్లిదండ్రుల నీతి ఫలం ప్రభావం ద్వారా శాశ్వత మరణం నుండి విడిపింపబడే మార్గాన్ని ఎరిగి ఉంటారు. ఇదే వచనంలో భక్తిహీనులుగా అంటే దేవుని మార్గానికి వేరే జీవించేవారుగా ఉంటే వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది. అంతేకాకుండా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనాలలో గర్వహృదయులు అనగా అతిశయపడేవారు, ఇతరుల కంటే దేవుని కంటే కూడా తనను తాను గొప్పగా ఆలోచించుకునేవారు అని అర్థం. వీరందరూ దేవుని దృష్టికి హేయులుగా ఉన్నారు. వీరు వారి క్రియల ఫలితంగా దేవుని శిక్షను తప్పించుకొనలేరు. 37వ సంకీర్తన 21-27 వచనాలలో నీతిమంతులలోని దయాగుణం వారికి యెహోవా అనుగ్రహించిన దాక్షిణ్యం నుండి కలిగినదే. దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించేవారు ఇతరులకు సహాయం చేసేటంతగా వారి అవసరాలను దేవుడు తీరుస్తాడు. నీతిమంతులుగా జీవించే వారి చెయ్యి దేవుడు పట్టుకుంటాడు. వారి పడిపోయినా తిరిగి లేపబడతారు. జీవితాంతం ఈ నీతిని కలిగి కొనసాగాలి అంటే బుద్ధిపూర్వకంగా చెడును విడిచిపెట్టి పవిత్రతను కోరుకోవాలి. 112వ సంకీర్తన 1-2 చరణాలలో ఈ కీర్తన దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఉండేవారి కోసం దేవుడు దాచి ఉంచిన దీవెనలను వర్ణిస్తుంది. దేవుని యందు భయభక్తులు గల వ్యక్తి జీవితంలో ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించుచు ఆయన చిత్తాన్ని భూమి మీద జరిగించడమే. అట్టి వారి యొక్క సంతానము విడిపించబడమే కాదు, వారు బలవంతులవుతారు. మరియు నీతిమంతులు దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థవంతులుగా ఉంటారు. వారి వంశపు వారు దీవించబడతారు. దేవుడి వాగ్దానం దీవించునుగాక. ఆమేన్.